లేకపోతే ఇంప్లిమెంట్ దిశగా ఎటువంటి అడుగులు పడుతున్నాయి? ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టొచ్చు? ఒకటమ్మా, ఇక్కడ మాటలు చెప్పే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు. ఏదైనా చేతులతో చేసే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అది ఆల్రెడీ ప్రూవెన్ ఫార్ములా. రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు ప్రజలకు తెలుసు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ విషయం తెలుసు. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. ఈ రోజు రామారావు గారు చిలక పలుకులు మలుకుతున్నారు. రామారావు గారు మాట్లాడుతున్న మాట ఎట్టున్నాయంటే సాక్షి ఛానల్లో న్యూస్ చూసినట్టుంది మాకి. ఈ రోజు ఆయన మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఈ రోజు ఏదో కూటమి ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళు చేసిన దారుణాలన్నీ కూటమి ప్రభుత్వంలో నాయకులు చేస్తున్నారు, వాళ్ళు చేసిన అరాచకము, వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయన్న భ్రమలో ఆయన మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. ఒకటమ్మా, ఇక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు గ్రౌండ్ శంకుస్థాపన చేస్తుందో ఆ పెట్టుబడులన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. అంటే ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మేము శంకుస్థాపన చేస్తున్న కంపెనీలు ఏది కూడా మేము ప్రమోట్ చేయట్లేదు, మేము పబ్లిసిటీ చేయట్లేదు. ఆ కంపెనీ సిఇఓస్, సిటిఓస్, ఆ కంపెనీలో పనిచేసే ముఖ్యమైన ఎవరైతే ఉంటారో అధికారులు, వాళ్ళు ఈ రోజు అఫీషియల్ గా వాళ్ళ పేజ్ లో అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఏంటి అర్థం? ఈ రోజు మేము వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకురావట్లేదు, వాళ్ళకి ఈ రోజు భద్రత కల్పిస్తున్నాం. ఎస్క్రో విధానం ద్వారా, ఈజ్ ఆఫ్ బిజినెస్ ద్వారా ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు పెడితే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏదో చెప్తున్నాం. ఈ రోజు మా నాయకుల మీద భరోసా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అండ్ రెండోది, ఇక్కడ మీరు అడిగినట్టు ఇక్కడ ఏది మేము ఊరికే జనాల్ని మోసం చేయడానికి, ప్రజలకు ఏదో మాయమాటలు చెప్పడానికి ఈ రోజు శంకుస్థాపన చేయట్లేదు. అది చేసింది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాం. అలాంటి పనులు ఏదైనా చేశారంటే అది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇందాక మస్తాన గారు చెప్పినట్టు మీరు కడప జిల్లా వాసినే. కడప జిల్లాలో నాన్న కొడుకు ఇద్దరు కలిసి 4 సార్లు స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసినారు. ఈ రోజుకు కూడా ఒక ఇటుక పేర్చలే. అది వాళ్ళకున్న చరిత్ర. ఇంకా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ ఈ రోజు నిర్వాసితులు అవ్వచ్చు, లేకపోతే అన్నమయ్య ప్రాజెక్ట్ మళ్ళీ బిల్డ్ చేస్తానని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చి మా రాజంపేట ఎంపీ సెగ్మెంట్ లో మిథున్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు పర్యటనలు చేశామా. అక్కడ ఉన్న నిర్వాసితులకి అన్నమయ్య ప్రాజెక్ట్ కడతామని చెప్పారు. ఈ రోజుకి ₹1 పెట్టి ఇచ్చినట్టు కానీ, లేకపోతే ఒక ఇటుక పెట్టినట్టు కానీ, ఆ ప్రాజెక్ట్ గురించి చేసినట్టు కానీ వాళ్ళ 5 సంవత్సరాల చరిత్రలో చేయలేదు. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకున్న చిత్తశుద్ధి. సో ఇలాంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉందంటే లేదు. ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వైజాగ్ ప్రాంతంలో వస్తే ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఈ రోజు మనకు వస్తున్న కాకినాడ ప్రాంతంలో వస్తున్న గ్రీన్ ఎనర్జీ అమోనియం ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఏం కంపెనీ వాళ్ళది, అన్ని కూడా రాష్ట్రానికి గ్రౌండ్ అవుతున్న పెట్టుబడులు. ఇక్కడ అన్ని కూడా క్లియర్ గా కనపడుతున్నాయి మనకి. ఈ రోజు మేము ఆ న్యూస్ కూడా మేము చెప్పలేదు. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే నేషనల్ ఛానల్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఛానల్స్ అని కూడా వాళ్ళు కవర్ చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, కాకినాడ ప్రాంతంలో ఈ అమోనియం ప్రాజెక్టు $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, 8,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. దీనివల్ల స్వచ్ఛందంగా, స్వరోక్షంగా, పరోక్షంగా ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దానికి ఈ రోజు మీరు గమనించాల్సిన విషయం. ఇంకో పాయింట్ ఆయన చెప్తున్నాడు, ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద అరాచకం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వంలో ఏదో ఈ రోజు ఏమంటారు మాటలు చెప్తున్నారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు అంటున్నాడు కదా. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు గతంలో ఏం చేశారు? అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు అదే కాకినాడ ప్రాంతంలో ఉన్న, మీరు ఒకసారి చూస్తే 2021లో ఒక బోటు తగలబడితే అక్కడికి వెళ్ళి మా అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి గారు అక్కడికి వెళ్తే ఆయన మీద అక్కడ పని చేసే వాళ్ళు మత్స్యకారులతోటి దాడి చేసి, మత్స్యకారుల మాయలో వైఎస్ఆర్సీపీ రౌడీలు వచ్చి ఆయన మీద దాడి చేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు బయటకు రావాలంటే భయం, సామాన్య ప్రజలు ఈ రోజు ప్రాబ్లం ఉందని చెప్పి బయటకు క్వశ్చన్ చేయాలంటే భయం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అవినీతి కేసులు పెట్టి రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి, మహిళల మీద దాడులు చేసి, ఈ రోజు రాష్ట్రంలో అరాచక పాలన చేసి ఈ రోజు దుర్మార్గమైన నాయకులు ఎవరు అంటే అది వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాంటి పరిపాలన నుంచి ఈ రోజు రాష్ట్రం మళ్ళీ బయటకు వచ్చింది. రాష్ట్రంలో ఈ రోజు పెట్టుబడిదారులు వస్తున్నారు. ఇందాక చెప్తున్న రామారావు గారు, ఈ రోజు కియా ప్రాజెక్ట్ మేము తీసుకొచ్చినాం, కియా ప్రాజెక్ట్ పని అంతా అయిపోయి అదే కియా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంత ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్ళి భయపెట్టిన మాట వాస్తవం కాదా? జాకీ పరిశ్రమను బయటకు పంపించిన మాట వాస్తవం కాదా? అమర్రాజ్ ఫ్యాక్టరీ ఒక ఎంపీ గల్లా జయదేవ్ గారిని భయపెట్టి ఈ రోజు 8,000, ఆ రోజు 6,000, 7,000 కోట్లు పెట్టుబడి పెడతామంటే ఆయన భయపెడితే ఈ రోజు ఆయన హైదరాబాద్ ప్రాంతాన్ని తీసుకెళ్లి కంపెనీ పెట్టుకున్న పరిస్థితులు నిజం కాదా? ఈ రోజుకి కూడా వీళ్ళు విష ప్రచారం ఎంత స్థాయికి దిగజారిపోయినారంటే కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వలాభం కోసం రాష్ట్రానికి వస్తే పెట్టుబడిదారులను కూడా భయపెట్టే పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు కొత్త డ్రామాకి తెరలేపారు. అదేంటంటే క్రెడిట్ చోరీ అంట. ఎవరయ్యా క్రెడిట్ చోరీ చేస్తా అండి? క్రెడిట్ చోరీ మేము చేస్తున్నావా? ఈ రోజు వస్తున్న కంపెనీలు, శంకుస్థాపన చేసిన కంపెనీలు, లేకపోతే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల అవకాశాలు అవ్వచ్చు, అన్ని కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ కట్టుబడి పని చేస్తా ఉంది. సూపర్ 6 హామీలను అమలు చేశాం. యువతకు ఉద్యోగ అవకాశాలు మా నాయకుడు నారా లోకేష్ గారు రాత్రింబోలు కష్టపడుకున్న దేశం దాటి పలు దేశాలు తిరిగి ఈ రోజు
రాత్రి మౌలు కష్టపడి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. ఈ రోజు వైజాగ్ ప్రాంతంలో గూగుల్ సంస్థ వస్తే అది మేమే చేసామంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే అది కూడా మేమే చేసామంటారు. ఈ రోజు లాస్ట్ కాకినాడ ప్రాంతంలో అమోనియా ప్రాజెక్ట్ వస్తే దాన్ని కూడా మేమే శంకుస్థాపన చేశారు. ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే రాష్ట్రంలో మీరు ఇన్ని శంకుస్థాపన చేస్తుంటే మీరు ఎందుకు గ్రౌండ్ చేయలేకపోయినా అడుగుతున్నా. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు మీ అధికారంలో ఉంటే 5 సంవత్సరాలు మీరు ఎందుకు గ్రౌండ్ చేయలేకపోయారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు రోజు ఆ రోజు శంకుస్థాపన చేసి మాయమాటలు మీరు చెప్పారా నేను చెప్తున్నావా? శంకుస్థాపన చేసి పరిమితమైంది మీరు, శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టింది మీరు, శంకుస్థాపన మాయలో ఓటు బ్యాంక్ రాజకీయం చేసింది మీరు, పబ్లిసిటీ మాయలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ మీద ప్రింట్అవుట్ చేస్తుంది మీరు, పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఏదైనా ఉచిత హామీలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో కోసం పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెట్టి బ్లూ మీడియాను మెయింటైన్ చేసింది మీరు. అది మర్చిపోయినట్టు రామారావు గారు. మీరు ఈ రోజు మాట్లాడుతున్న మాటలు అంటే సాక్షి మీడియాలో ఒక సాక్షి జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు కానీ రియాలిటీ మాట్లాడలేదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ఈ రోజుకైనా కూడా మీరు చేసిన దుర్మార్గం ఏదో గమనించండి. ఈ రోజుకైనా మీరు గత ప్రభుత్వంలో ఉన్న తప్పులు ఏదో గమనించండి. ఈ రోజుకైనా కూడా మీరు తెలుసుకోండి. నిజాలు తెలుసుకోకన్నా, రియాలిటీ తెలుసుకోకన్నా, చేసిన తప్పులు సరిదిద్దుకోకన్నా, మీరు చేసిన దుర్మార్గ పాలన నుంచి బయటకు రాకన్నా ఈ రోజు కూడా మీరు చేసిన కరెక్ట్ అనుకుని మాత్రం వేణుగారు రామారావు గారు ఏం చేయాలి చెప్పండి. ఒక అబద్ధం చూపించమనండి. సరే రామారావు గారు, వేణు గారు ఓపెన్ ఛాలెంజ్. నేను కడప జిల్లా వాసిని, నేను కడప జిల్లాలో పుట్టిన, కడప జిల్లాలో పెరిగిన. స్టీల్ ప్లాంట్ ఇదే వైఎస్ఆర్ గాని, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గాని 4 సార్లు శంకుస్థాపన చేశారు లేదా? ప్రభుత్వం పూర్తయిందని చెప్తే ఈయన మరలా నా సొంత జిల్లా గురించి చెప్తా. సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి అడ్డా గడ్డ అంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 4 సార్లు నానా కొడుకు శంకుస్థాపన చేసి ఈ రోజు కూడా ఎందుకు స్టీల్ ప్లాంట్ ముందుకు పోలేదు? ఎందుకు అన్నమయ్య జిల్లాలో ఈ రోజు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుని పోతే ఆ ప్రాంతంలో నిర్వాసితులకు ఎందుకు మీరు కల్పించలేకపోయినారు? దానికి ఓపెన్ ఛాలెంజ్. మీరు ప్రూవ్ చేయగలుగుతావా? మీ నాయకుడు శంకుస్థాపన. సరే వేణు గారు ఒక విషయం, వేణు గారు రామారావు గారు ఇంతకు ముందు రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు 1 మినిట్. రామారావు గారు ఇంతకుముందు విశ్లేషకులు మొదట్లో ఒక మాట చెప్పారు, మేము చేసామని కాకుండా అసలు మీరేమైనా ప్రభుత్వానికి సహకరిస్తే ఇంకా బాగుంటుంది కదా, సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది కదా. అంటే ఎంతసేపు మేము ప్రారంభించాము మా హయాంలో జరిగింది అని అంటే లేదు, మా హయాంలో జరిగిందని మనం కొట్టుకోవడమే తప్ప మరి మీరేమైనా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తారా? పోనీ ఇవ్వండి. సరే మీకు తోచిన, సరే మీకు ఇప్పుడు తప్పు ఇది అనిపించింది, ఇది తప్పు, మీరు ఇది చేస్తున్నారు, దీన్ని ఇలా చేయండి అని చెప్పి మీరేమైనా సజెషన్స్ ఇవ్వండి కదా, ఏమవుతుంది? ఓకే మేడం, నేనేమంటున్నానంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి 86% పనులను జగన్ గారి ప్రభుత్వం చేసిందని చెప్పి వీళ్ళ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారే క్లియర్ గా వీడియో రూపంలో వార్తల్లో వచ్చినటువంటి అంశం. దాన్ని వీళ్ళు డైవర్ట్ చేస్తున్నటువంటి అంశం. ఇది కాదా క్రెడిట్ చోరీ అంటే? నేనేం చెప్తున్నానంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ మెథడ్ ఈ రాష్ట్రాన్ని